రౌడీ బాయ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దిల్ రాజు కుటుంబ వారసుడు మొదటి సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు. దీంతో రెండో సినిమాతో అయినా హిట్ కొట్టాలని చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మొదటి సినిమా విడుదలైన 2 సంవత్సరాల తర్వాత లవ్ మీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో ఆశీష్ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కంటే ముందు సెల్ఫిష్ అనే సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తన 3వ సినిమా ముందుకు వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా సెన్సార్ జరుపుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్ పొందింది. అయితే సోషల్ మీడియాలో సెన్సార్ రివ్యూ అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 2 గంటల 16 నిమిషాల నిడివి గల ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుంది. ట్రైలర్ బట్టి ఈ చిత్రంలో ఎవరు దయ్యంగా కనిపిస్తున్నారు. ప్రేక్షకులకు తెర మీద కనిపించే దయ్యం అసలు దయ్యం కాదు. ఈ ట్విస్ట్ థియేటర్ లో అదిరిపోతుంది. దయ్యాన్ని ప్రేమించే యువకుడి పాత్రలో శిరీష్ నటిస్తున్నారు. కానీ దయ్యంగా ఎందుకు మారింది అనే అంశాన్ని సస్పెన్స్ లో ఉంచినట్టు తెలుస్తుంది. దయ్యానికి హీరోకి మధ్య సంబంధం ఏంటి అనేది మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మొత్తానికి ఈ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడ అదే విధంగా విరూపాక్ష ఈ 2 సినిమాలను మిక్స్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ప్రెజెంటేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. కాకపోతే ఈ సినిమాలో ఎమోషన్ ప్రేక్షకులకి కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. కాకపోతే ఈ సినిమా మొత్తాన్ని కాపాడేది దిల్ రాజు అనే బ్రాండ్ మాత్రమే.